మావా ఎక్కడికి వెళ్ళావురా? నేను కిరాయికి వెళ్ళాలి, టైం అయింది. ఇదిగోరా తీసుకో. ఏంటి మావా ఇంత సంతోషంగా ఉన్నావు? రేయ్ సూపర్ మ్యాటర్ జరిగిందిరా. సత్య నన్ను ఎంతో ప్రేమగా అర్జు అర్జు అని పిలిచిందిరా. దానికంటే సూపర్ మ్యాటర్ ఏంటంటే ఒక వ్యక్తితో నేను ఆమె లవర్ని, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి నన్ను ఇంట్రడ్యూస్ చేసిందిరా. మాట వరుసకు చెప్పుంటుందిరా. ఊరికే మాట వరుసకు చెప్పింది గాని అది నా మనసులో చాలా స్ట్రాంగ్ గా బలంగా పాతుకుపోయిందిరా. అదొక హ్యాపీ ఫీలింగ్ రా. నీ లవర్ అని చెప్పే అంతగా అసలేం జరిగింది మావా? ఏదో అలా మిరాకిల్ గా జరిగిపోయిందిరా. నాకు లవర్ ఉన్నాడు, ఇదిగో ఇతనే నా లవర్. అందువల్ల సత్య ప్లాన్ ప్రకారం రేపు నేను కాళహస్తికి వెళ్తున్నాను తన ఫ్రెండ్ వాళ్ళక్కని పెళ్లి చూపులు చూడడానికి. నీకేమైనా పిచ్చారా? అవునరా, సత్య అంటే రేయ్ కనుక్కున్నావు కదరా మామా. నేను ఆ మీనింగ్ తో అనలేదురా, నీకు నిజంగానే పిచ్చి ముదిరిందనుకుంటా. రేయ్ సత్య ఇచ్చిన టాస్క్ ని కరెక్ట్ గా పూర్తి చేసి తనని ఇంప్రెస్ చేసి నన్ను లవ్ చేసేలా చేస్తున్నా. మామా జాగ్రత్తరా, నువ్వు చెప్పేది చూస్తుంటే ఏదైనా సమస్యలు ఇరుక్కుంటావేమో అని దిగులుగా ఉంది. ఆ సత్యను నమ్మి నువ్వు నూతిలో పడిపోతావు. నూతిలో పడ్డా కూడా నాకు ఈదడం ఎలాగో తెలుసురా. నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు. విలేజ్ కి వెళ్తానంటున్నావు. విలేజ్ మనుషులు చాలా సెన్సిటివ్ గా ఉంటారా. సత్య చెప్పింది కదా అని ప్రేమ పిచ్చితో వెళ్ళి అనవసరంగా సమస్యలు ఇరుక్కోకు. ఎంత సీరియస్ అయినా కూడా పెళ్లి చూపుల మ్యాటర్. ఇది ఇంకో అమ్మాయి జీవితం. చూసుకో మామా. ఆ సమస్యలన్నీ నా సత్య సాల్వ్ చేస్తుందిరా. పరిచయమైన కొద్ది రోజులకే నిన్ను తను ఇంతలా మార్చేసింది కదరా మామా. ఆ సత్య కరెక్ట్ వ్యక్తి అంటావా? నాకెందుకు అలా అనిపించడం లేదు. రేయ్ నువ్వు నాతో ఇలా చెప్పేంత చెడ్డ వ్యక్తిగా నేను సత్యాన్ని చూడలేకపోతున్నాను రా. తనకి పక్క వాళ్ళకి సహాయం చేయాలనే హెల్పింగ్ టెండెన్సీ ఎక్కువ. ఊళ్ళో నుంచి సిటీలో అడుగుపెట్టిన మొదటి రోజే ఒక అమ్మాయి ప్రాణాన్ని మానాన్ని రౌడీల దగ్గర నుంచి కాపాడిందిరా. ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళింట్లో జాగ్రత్తగా చేర్చే వరకు నన్నే తను నామరూపాలు లేకుండా చేసింది. అప్పటి నుంచే తన గోల్డెన్ క్యారెక్టర్ నా మనసులో స్ట్రాంగ్ గా ముద్రపడిపోయింది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఇంకో అమ్మాయి లవ్కి సహాయం చేయాలని పరితపిస్తోంది. తను తప్పు చేస్తున్నట్టయితే నాకు అనిపించట్లేదురా. అరే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం చేయలేక నిన్ను బలిపశువుని చేస్తుంది. తను చెప్పే ఆ అబద్ధాల డ్రామా నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా? మావా అలా చూస్తే నేను కూడా రోజు తనతో ఆటో డ్రైవర్ బౌన్సర్ అని చెప్పి తన దగ్గర నటిస్తున్నాను. అయితే తనకి సరిపోయే పర్ఫెక్ట్ జోడీ నేనే కదరా. దెబ్బ తగిలినప్పుడే నీకు బుద్ధి వస్తుంది. అది జరిగినప్పుడు చూసుకున్నాను లేరా. ఇప్పుడు ఈ ప్లే ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. బోర్గా గడుస్తున్న నా లైఫ్ లోకి సత్య వచ్చిన తర్వాతే ఆసక్తిగా థ్రిల్లింగ్ గా మారిందనిపిస్తోందిరా. ఐ లవ్ థ్రిల్స్ అండ్ అడ్వెంచర్స్ మావా. ఇది మంచిదా చెడ్డదా నిజమా అబద్ధమా అని నాకు ఎంక్వైరీ చేయడానికి ఇప్పుడు టైం లేదు. అందువల్ల ఈ లవ్ జర్నీని నేను కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాను. రేయ్ మీ అమ్మ గురించి కొంచెం ఆలోచించి చూడు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు అది మీ ఇంట్లో చెప్పు. అయ్యో అదెందుకురా ఇప్పుడు గుర్తు చేసావు? అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తానుగా. సార్ పిలిచారా సార్? నేను ఇక్కడికి ఎందుకు రమ్మని పిలిచానో తెలీదా నీకు? సార్ అదేంటంటే సార్ అది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చాముండేశ్వరి ఇంటి ఫంక్షన్లో ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. నా ఈవెంట్ కంపెనీ మీద డిఫర్మేషన్ సూట్ చాముండేశ్వరి ఫైల్ చేసిందని వాళ్ళ లాయర్ నాకు మెయిల్ చేశాడు. అయ్యయ్యో సత్యం రా దేవుడా. సార్ అంతా తప్పుగా జరిగిపోయింది సార్. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్. నేను కంపెనీ స్టార్ట్ చేసిన ఈ 20 ఏళ్లలో వెరీ ఫస్ట్ టైం నా పైన నా కంపెనీ పైన ఒకరు కేసు ఫైల్ చేస్తున్నానని చెప్తున్నారు.
నేను ఢిల్లీలో బిజినెస్ టూర్ లో ఉన్నాను. లాయర్ నాకు ఫోన్ చేసి చాముండేశ్వరి ఇంటి ఫంక్షన్ ఆగిపోయిందని జరిగిందంతా చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. కానీ నువ్వు ఇంతవరకు ఇలా జరిగిందని ఒక్క మాట కూడా చెప్పనేలేదు. సార్ అది టూర్ పూర్తయి వచ్చిన తర్వాత చెప్దామని. Shut up! Don't give me your bloody silly reasons. ఇది నాకు చాముండేశ్వరికి మధ్యలో జరిగే ఒక ధర్మయుద్ధం. నా అక్క కోసం ఈ నిశ్చితార్థాన్ని ఆపే ప్రయత్నంలో నువ్వు అందులో ఇరుక్కున్నావు. ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి యామిని. నా అక్కని అభిని ఒక్కటి చేయాలి. అంతవరకు ఇది నేనే చేశాను అని నిజం ఎవరికీ చెప్పలేను. నేను చెప్పను కూడా. నన్ను క్షమించు. సార్ ఇంతవరకు ఇలా జరిగిందే లేదు సార్. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నో, వద్దు. సత్య, సార్ ఏం జరిగిందో నువ్వు చెప్పు. సార్ యాక్చువల్లీ ఏం జరిగిందో అని నాకు కూడా సరిగ్గా తెలీదు సార్. మేడం నన్ను మెయిన్ పార్టీ హాల్ వైపు రానివ్వలేదు. క్యాటరింగ్ అండ్ ఫుడ్ సర్వీస్ ఇన్ఛార్జ్ గా నన్ను అక్కడ పెట్టారు సార్. అది వదిలే. ఆ బఫే కౌంటర్ ఏరియాలోనే కదా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అందరూ చెప్తున్నారు. నువ్వు అప్పుడు అక్కడే ఉండుంటావు కదా. ఏం జరిగిందో నువ్వు చూసి ఉండాలి కదా. నీకు తెలిసి ఉండాలిగా. నేను అక్కడే ఉన్నాను సార్. కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ పనులని చూసుకుంటున్నాను సార్. అప్పుడు నా పక్కన ఉన్న బుఫే సెక్షన్ ఏరియా నుంచి ఏదో పేలినట్టు పెద్ద శబ్దం ఒకటి వినిపించింది సార్. నేను భయపడిపోయాను సార్. ఆ బుఫే సెక్షన్ లో మంటలన్నీ అంటుకున్నాయి. అక్కడ ఉన్న 2 చిన్న పిల్లల్ని నేనే కాపాడాను సార్. అంతలో మంటలు వేగంగా వ్యాప్తి చెంది ఏదేదో జరిగిపోయింది సార్. అందరూ ఇలా తెలీదు అంటే ఏంటి అర్థం? ఈ కంపెనీకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. అది నాశనం అయ్యే విధంగా కేసు వేస్తామని బెదిరిస్తున్నారు. అది చిన్న విషయం కాదు. ఎక్కడ ఎవరి వల్ల ఎలా తప్పు జరిగిందని నాకు మొత్తం తెలిసి తీరాలి. సార్ టీంలో నేనే ఎంక్వైరీ చేస్తున్నాను. షట్ అప్! ఎప్పుడు ఏమడిగినా ఏం చెప్తావ్? టీం అంతా వేస్ట్ సార్. ఎవరు పని చేయడం లేదు సార్. ఆఫీసులో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను సార్. నేనే సార్ టీం, నేనే సార్ అంతా అని నువ్వు చెప్పలేదా? ఇప్పుడు ఎందుకు మరి నువ్వు టీం వెనక దాక్కుని మాట్లాడుతున్నావు? యు ఆర్ ది VP ఆఫ్ దిస్ కంపెనీ. నువ్వే రెస్పాన్సిబిలిటీ. నువ్వే నాకు సమాధానం చెప్పి తీరాలి. ఒప్పుకుంటాను సార్. టీంలో ఉన్న వాళ్ళు నిజం చెప్పడానికి నేను వాళ్ళకు ఒక డెడ్ లైన్ ఇచ్చాను సార్. నువ్వెవరో వాళ్ళకి టైం ఇవ్వడానికి? నీ గురించి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకు మించి నీ నుంచి నాకు ఏ వివరణ అక్కర్లేదు. ఐఎమ్ టర్మినేటింగ్ యూ. యు ఆర్ ఫైర్డ్. సార్ మీరు నన్ను టర్మినేట్ చేస్తున్నారా? ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోకండి సార్. నేను 7 ఏళ్లు రాత్రి పగలు ఈ కంపెనీ కోసం ప్రాణం పెట్టి పనిచేశాను సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్. గెట్ అవుట్. So you must be knowing how much I love this job, sir. 24/7 నేను ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నంబర్ 1 ప్లేస్ కి తీసుకురావడానికి డే అండ్ నైట్ ఎంతగానో వర్క్ చేశాను సార్. అదే నువ్వు నంబర్ 1 లో ఉన్న ఈ కంపెనీని నామరూపాలు లేకుండా ఈ స్థాయికి తీసుకొచ్చావు. సార్ నేను చాలా సిన్సియర్ గా ఉన్న వ్యక్తిని సార్. ఈ సమస్యకి నేను మాత్రమే కారణం కాదు సార్. నేను మాత్రమే కారణం కాదు అంటున్నావు. ఈ కంపెనీ నాది. ఏం జరిగిందని క్లియర్ గా మొత్తం తెలుసుకోవడానికే నిన్ను విచారిస్తున్నా. ఒకటి అడుగుతాను చెప్పు. ఎంగేజ్మెంట్ రింగులో పూజ ఇనిషియల్ ఎలా మారిందో నీకు తెలుసా? ఎంత పెద్ద బ్లండర్ ఇది. నా కంపెనీకి ఇది పెద్ద బ్లాక్ మార్క్ తెలుసా నీకు? దీన్ని క్షమించగలమా చెప్పు. రింగ్ ఎలా మారిందనే దానికి నీ దగ్గర సమాధానం ఉందా?